ఈ బెట్టింగ్ కేస్ 19 ఫిబ్రవరి 2026కి జరిగింది. బెట్టింగ్ క్రైమ్ నెంబర్ 23/2026 అండర్ సెక్షన్ 34 ఏపీ గేమింగ్ యాక్ట్ మరియు 506 420 ఐపీసీ చీటింగ్ మరియు ఆర్మ్స్ యాక్ట్ కింద నమోదు చేశాము. ఇన్వెస్టిగేషన్ చేసి ఇద్దరు ముద్దాయి అరెస్ట్ చేశాము. తర్వాత ఫర్దర్ దర్యాప్తు చేశాము. ఇద్దరు పర్సన్స్ ఈ ముద్దాయిలో సంబంధం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మాకు తెలిసింది. తర్వాత మేము టెక్నాలజీ ఉపయోగించాము. ఆ టెక్నాలజీలో సిడిఆర్, ఎస్డిఆర్, ఐపీడిఆర్ పెట్టాము. తర్వాత వేరే వేరే అప్లికేషన్స్లో ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, ఖోజ్ పోర్టల్, సహయోగ్ పోర్టల్ అన్ని టెక్నాలజీ ఉపయోగించాము. ఆ టెక్నాలజీ ఉపయోగించి ఈ ఇద్దరు ముద్దాయి పెద్ద క్రికెట్ బుక్కి ఈ మాకు తెలిసింది. లొకేషన్ బెంగళూరులో వచ్చింది. సో మేము 2 టీమ్స్ ఏర్పాటు చేశాము. ఒకటి టీం బెంగళూరుకి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి 1 ముద్దాయి హరికృష్ణ, పేరు హరికృష్ణకి పికప్ చేసి we picked him up and brought him to police station. తర్వాత ఈ అదర్ పర్సన్ పేరు మహేష్ వైజాగ్కి వెళ్ళిపోయారు. మహేష్ లొకేషన్ డిటెక్షన్ కోసం చాలా కష్టం పడింది. ఎందుకు ఈ మహేష్ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విప్రోలో పని చేశారు కాబట్టి చాలా టెక్నాలజీ ఉపయోగించారు. So it was difficult to detect him. Then we analyzed lot of IPDR analysis and continuous location monitoring, but kani atanu VPN, VoIP number, US number ఉపయోగించారు. So we could not get his location. Then after lot of IPDR analysis and this OSINT analysis, our team went to Vizag and we picked him from Vizag. So from Vizag we picked him and then brought him. Idruki 41A notice icharu. 41A notice ante they'll come in the morning, will go in the evening and will coordinate for investigation. 41A notice icharu. So ee investigation lo 1 point clarity ki vachindi that these iddaru muddai cricket betting sites design చేశారు. ఏమేం డిజైన్ చేశారు ఒకసారి చూపించండి. అక్కడ నేను పీపీటీ పెట్టాము ఫర్ క్లారిటీ పర్పస్. వేరే వేరే సైట్స్ వింగ్ 11, విక్టర్ 11, వింగ్ సిటీ, బ్లాక్ డైమండ్, నేషనల్ 999 ఆ సైట్ దుబాయ్ నుంచి ఆపరేట్ చేశారు. ఇక్కడ కాదు, దుబాయ్ నుంచి ఆపరేట్ చేశారు. సో ఈ సైట్లో 2 మోడల్స్ ఉపయోగించారు. సో 2 models are B2B, B2C. B2B అంటే బిజినెస్ టు బిజినెస్, B2C అంటే బిజినెస్ టు కస్టమర్. సో ఇద్దరు మోడల్స్లో ఈ వారు అడ్మిన్ రోల్ ప్లే చేశారు. సో అడ్మిన్ రోల్లో చాలా పెద్ద ప్రాఫిట్స్, పెద్ద కమిషన్స్ వస్తుంది. ఈ నెక్స్ట్ ఫైనాన్షియల్ ట్రైల్ చెప్తాను. ఇది కేస్ చాలా కాంప్లెక్స్ కేస్. ఇది సింపుల్ కాదు. లైక్ ఓకే 1 కంప్లైంట్ వచ్చింది, తర్వాత వి గాట్ దట్ పంటర్ అండ్ దట్ ఆల్. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. ఇట్ ఈస్ ప్రాపర్ సైబర్ టెక్నాలజీ డ్రివెన్ కేస్. దీస్ పీపుల్ వర్ ఆపరేటింగ్ ఫ్రమ్ దుబాయ్ అండ్ డిజైనింగ్ దోస్ సైట్స్. సో దే ఆర్ పెద్ద క్రికెట్ బుక్కీస్ అండ్ T20 సీజన్లో ఉంది కాబట్టి దే ఆర్ డూయింగ్ దిస్ బెట్టింగ్ ఇప్పుడు. సో ఫైనాన్షియల్ ట్రైల్ చెప్తాను. ఫైనాన్షియల్ ట్రైల్లో వేరే వేరే ఎక్స్చేంజ్, స్టార్ స్పోర్ట్ ఎక్స్చేంజ్ అండ్ అదర్ ఎక్స్చేంజ్ ఒక్కసారి చూపించండి. స్టార్ స్పోర్ట్స్ ఎక్స్చేంజ్ దే గాట్ దిస్ రెంటల్స్. దే విల్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, 1,80,000 దే విల్ టేక్ ఫర్ రెంట్ అండ్ చాలా ప్రాఫిట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ రాధే ఎక్స్చేంజ్ 20-80% ప్రాఫిట్ షేర్. సో దే హ్యావ్ మేడ్ హ్యూజ్ ప్రాఫిట్స్. ఈ మహేష్ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ 89 lakh ట్రాన్సాక్షన్ చేశారు. 1 yearలో మొత్తం 89 lakhs ఫోన్పేలో ట్రాన్సాక్షన్ చేశారు. సో తర్వాత వారు 15 బ్యాంక్ అకౌంట్స్
ఆపరేట్ చేశారు. 15 బ్యాంక్ అకౌంట్స్, నాట్ ఓన్లీ ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్, దుబాయ్ బ్యాంక్ అకౌంట్స్, బ్యాంకాక్ బ్యాంక్ అకౌంట్స్. వారు 2 నెలల్లో బెట్టింగ్ కోసం దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్, శ్రీలంకలో ఉన్నారు. సో ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ర్యాకెట్. ఇంటర్ స్టేట్ ర్యాకెట్ 1, తర్వాత ఇంటర్నేషనల్ ర్యాకెట్. So we investigated them and we have applied to the various banks to seize and to freeze the amount so that they cannot be used in that. And then after making lot of profits, వేరే place లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. వేరే ల్యాండ్ పర్చేస్ చేశారు, బండి పర్చేస్ చేశారు, షేర్ పర్చేస్ చేశారు. సో we will be attaching their lands also, we'll be attaching their properties and we'll be going for some organized crime case. So that's all as of now, and we'll update once we investigate the case. Total case lo almost 2 CR, total 2 CR cash, 4 phones, 1 laptop, 15 bank accounts, and 89 lakhs phone pay transactions, and other account details they will be coming from banks.